నమస్కారం. వెల్కమ్ టు U1 యూనివర్సల్ 1. ఈరోజు మనతో ఉన్నారు హనుమాన్ చాలీసా ఉపాసకులు. హనుమాన్ చాలీసా యొక్క గొప్పతనాన్ని, హనుమాన్ చాలీసా యొక్క విశిష్టతని యావత్ ప్రపంచానికి తెలియజేసిన శ్రీ ఘంటసాల సత్యసాయి గారు మనతో ఉన్నారు. అభయాంజనేయ స్వామికి అప్పాలంటేనే ఎందుకు ఇష్టం? తమలపాకులతో చాలామంది అభయాంజనేయ స్వామికి పూజ చేస్తూ ఉంటారు. అప్పాలనే పెట్టాలా, లేకపోతే తమలపాకులతోనే పూజ చేయాలంటారా? రహస్యాలంటూ ఏమి ఉండవు. సీతమ్మవారు పెట్టింది. సీతమ్మవారు మొట్టమొదటిసారి కలిసినప్పుడు అంటే ఆవండే అప్పుడు అప్పాల మాల్లో వడమాల్లో ఉన్నాయా అని అడుగుతారు చాలామంది. ధర్మజంది ఏముంది ఊరికి అడుగుతాం ప్రశ్న. అప్పాలు లాంటివో వడమాల లాంటిదో ఏదో పెట్టుంటారు ఆవిడ. దీన్ని మన వాళ్ళు మనకి ఇప్పటి కలియుగంలో ఇప్పటి మన అనుసరాన్ని బట్టి మనకు దీని ఒక స్వీట్ ఏదైనా మీరు ఆంజనేయ స్వామికి యాక్చువల్గా మనం హనుమాన్ చాలీసా చేసేటప్పుడు పులిహోర, దద్దోజనం, రవ్వ కేసరి, అప్పాలమాల, వడమాల ఈ 5 చాలా ఇంపార్టెంట్. వీటిని చెయ్యాలి అంటారు వాళ్ళు. చిత్రాన్నం ఆంజనేయ స్వామికి ఇష్టం. రవ్వ కేసరి అన్నారు. ఈ రవ్వ కేసరి అనేది మీరు ఏమండి ఇప్పుడు బొంబాయి రవ్వ ఉంది, ఇవి ఉంది, మరి అప్పట్లో ఏం లేదు అంటే గోధుమ నూక మన సత్యనారాయణానికి చేస్తుంటాం. గోధుమ రవ్వ కేసరి, అది రవ్వతో ఉన్న కేసరి. ఇలాంటివన్నీ స్వామివారికి ఇష్టమా అంటే కొన్ని ప్రదేశాల్లో కొంతమంది కొన్ని రకాలుగా వాడుతుంటారు దాన్ని. ఈ రకంగా స్వామివారికి అప్పాలు, వడమాల అంటే స్వీట్లో వడలు ఇష్టం, హాట్లో అప్పాలు ఇష్టం, దీంట్లో వడలు ఇష్టం అన్నారు. ఇది సీతమ్మ వారు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆంజనేయ స్వామికి, స్వామి నాయన వచ్చినప్పుడు ఏదో గండ సింధూరం ఇవి ఇచ్చిన కారణం. తమలపాకులు ఆయన రంభావన విహారాయ, మీకు మళ్ళా మంగళాష్టకంలో వస్తుంది. రంభావనుడు ఈ తమలపాకులు పచ్చదనం ఈయనకి బాగా ఇష్టం. చెట్ల మీద కూర్చుని ఎగిరే క్యాండిడేట్ ఈయనకి ఎక్కువగా. మీరు అరిటాకులు చూపించినా తమలపాకులు చూపించినా ఎగిరి ముందు మనకి సాక్షాత్కారం ఇస్తాడు ఆయన. ముందు ఇద్దరుకుండా అక్కడికి వచ్చి తిరిగేస్తుంటాడు స్వామి. అలాగే కొబ్బరికాయలు ఆయనకి ఇష్టమైన వాటిల్లో తమలపాకులు, అరటిపళ్ళు యథాప్రకారం అందరికీ తెలిసిందే. అరటిపళ్ళు కానీ, తమలపాకులు కానీ, అరిటాకులు కానీ, ఇలాంటి వాటిల్లో కనుక మీరు కనుక ఇప్పుడు నేను అందుకనే రేపు నేను ఏప్రిల్లో చేయబోతున్నాను. కడప దగ్గర ఒక ఏరియాలో అరిటాకు తోట వేస్తున్నారు వాళ్ళు. దానికోసం హనుమాన్ చాలీసా కోసం అరిటాకుల తోటలో హనుమాన్ చాలీసా చేయడం, తమలపాకుల దాంట్లో ఎందుకంటే ఆయన ప్రసన్నుడై మనల్ని ఆశీర్వదిస్తాడు అని అర్థంతో. ఇది అప్పటి పరిస్థితుల్లో ఆయనకు ఆనందపడి ఎగిరాడు కాబట్టి ఇప్పుడు పూర్వీకులు ఎవరికో ఒకళ్ళకి అనుభూతి అవుతుంది. అది విషయం ఏంటంటే ఇది తమలపాకులను ఎందుకు ఎవరో ఒకళ్ళు మొదలుపెట్టారో అందరం చేద్దాం, ఆయనకి జరిగింది కాబట్టి మనకు కూడా జరగాలి అనే ఉద్దేశంతో చేస్తుంది తప్ప ఏమంటే ఇప్పుడు మీరు కాన్సెప్ట్ ఎలా అవుతుందండి అంటే తమలపాకులు లేకపోతే ఆంజనేయ స్వామి పూజ చేయకూడదా? భక్తి ముఖ్యం. ఓవరాల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీకు ఏమంటే తమలపాకుల వడమాల, అప్పాలం ఏమంటే ఏం వద్దండి, ఇంత బెల్లం ముక్క పెట్టండి. మీరు అప్పాలు చేయకపోతే ఆంజనేయ స్వామి కరుణించడాన్ని అంటే కాన్సెప్ట్ లేదు. అది బెల్లం ముక్క పెట్టండి. ఇంత కొబ్బరికాయ కొట్టండి చాలు. ఒక కొబ్బరికాయ కొట్టండి. ఏమన్నా హనుమాన్ చాలీసా చేస్తున్నాను నేను అందరికీ చెప్తాను. నేను అసలు ఏమొద్దు, 2 అరటిపళ్ళు, ఒక తేనె. అరటిపళ్ళు ఓపెన్ చేయండి, ఉలవండి, 2 తేనె చుక్కలు వేయండి, స్వామివారికి పెట్టండి. ప్రకృతితో మమేకమయ్యేవాడు ఆంజనేయ స్వామి. తమలపాకులే పెట్టాలా, అప్పాలే పెట్టాలా, వడమాలే పెట్టాలా? అప్పాలు, వడమాల పెట్టలేని వాళ్ళు ఉంటారు. ఈ రోజుల్లో మినపప్పు చాలా ఖరీదు ఉంది. ఏమండి ఆయన ఏదో చెప్పారండి, వడమాల అప్పాల మేళ వెయ్యారు. అక్కర్లేదు, మీకు నచ్చింది, మీకు తోచింది భక్తితో పెట్టండి. ఇవాళ నేను వడమాల వేసింది స్వామివారికి, వడమాల వేసాను కాబట్టి స్వామి వడమాలేదు. నేను వేశాను కాబట్టి ఆయన చేయాలంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమిటో తెలియదు. భగవంతుడి ఆర్థిక పరిస్థితి కోసం భగవంతుడిని కోరుకునే వాళ్ళు ఉంటారు. ఏమండి వాళ్ళని తెచ్చి అప్పు చేసి చేయమంటే వాళ్ళు ఎక్కడ చేస్తారు వాళ్ళు? కనుక వడమాల, అప్పాలమాల స్వామివారికి ఇష్టం, సంతోషం. తమలపాకులు ఇష్టం, సంతోషం. కానీ ఇవి తెచ్చే పరిస్థితి మీకు ఉంటే మీరు పెట్టుకోండి, లేకపోతే భక్తిగా చేయండి. 2 అరటిపళ్ళు పెట్టండి చాలు.